హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ కమిటీస్ని ఏర్పాటు చేసింది. మరి ఈ క్యాబినెట్ కమిటీస్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. వీటి ఫంక్షన్స్ ఏంటి, మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి క్యాబినెట్కి గల డిఫరెన్సెస్ ఏంటి, ఇంకా మిగతా ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం సిలబస్ మ్యాపింగ్ కంటే ముందు ఈ కాంపోనెంట్స్ ఏంటనే చూద్దాం. వైఎన్ న్యూస్, తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాబినెట్ కమిటీస్ ఏంటి, జనరల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయి, అండ్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, రోల్ ఆఫ్ క్యాబినెట్ ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ క్యాబినెట్, ఎట్ ద సేమ్ టైం వీళ్ళ కంపోజిషన్ ఏంటి, క్యాబినెట్ కమిటీస్ ఎవరెవరు దేన్ని హెడ్ చేస్తారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్ చూస్తే కనుక ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ వైఎన్ న్యూస్. సో గవర్నమెంట్ ఏంటి, రీసెంట్గా క్యాబినెట్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్యాబినెట్ కమిటీస్ అంటే మెయిన్గా దేనికేనంటే, క్యాబినెట్లోనే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని స్పీడన్ అప్ చేయడానికి ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అనమాట, హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో చూద్దాం దీని గురించి. సో ఫస్ట్ మనం క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి. సో మనకు తెలిసింది, ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. పార్లమెంటరీ ఫార్మ్ అనేది ఎందుకు ఉంది అని అంటే కనుక, మనకి రాజ్యాంగంని ఫ్రేమ్ చేసేటప్పుడు రెండు డిబేట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి అంటే, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకోవాలా అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకోవాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ చేతిలోనే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎవరు మినిస్టర్స్గా ఉండాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది ఎక్కువగా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక్కళ్ళ చేతిలోను ఇద్దరి చేతిలోనూ కాకుండా కలెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉంటాయి. మరి దీన్ని ఎందుకు ప్రిఫర్ చేశారు అని అంటే కనుక, అంబేద్కర్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటి, మనకి స్టెబిలిటీ కంటే ఎక్కువ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు ఎక్కువ రిప్రజెంటేషన్ కలిగి ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ని, అంటే పీపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి మనం పార్లమెంటరీ ఫామ్ని అడాప్ట్ చేయడం జరిగింది. మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకు తెలిసింది ఏంటి, మెయిన్ ప్రిన్సిపల్, ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. మరి ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు జనరల్గా అంటే, ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అసలు రియల్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు, నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఎవరికి హెల్ప్ చేస్తుంటారు, ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద కంట్రీ. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ కాన్సెప్ట్కి క్యాబినెట్కి ఉన్న లింక్ ఏంటి అని. సో జనరల్గా మనకి క్యాబినెట్ అనే టర్మ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ రెండు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో క్యాబినెట్ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే ఒక చిన్న గ్రూప్ అనుకోవచ్చు. ఏదైతే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ని కలిగి ఉన్న మినిస్టర్స్ ఉంటారో వాళ్ళని మనం క్యాబినెట్ మినిస్టర్స్గా గుర్తిస్తాం అనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, తర్వాత హయ్యర్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫైనాన్స్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, వీటన్నిటిని మనం క్యాబినెట్ మినిస్టర్స్ అని రికగ్నైజ్ చేస్తాం. మరి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు, క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మినిస్టర్స్ కానీ, ఎంఓఎస్ అని ఉంటాం కదా, అంటే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. సో వీళ్ళు అసిస్టెంట్స్ లాగా సర్వ్ చేస్తారు. సో వీళ్ళందరినీ కలిపితే ఆ టర్మ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవుతుంది. మరి ఇక్కడ మనకి క్యాబినెట్ కమిటీస్ అంటే ఏంటి, ఈ క్యాబినెట్లో ఎంతమంది ఉంటున్నారు, ప్రస్తుతం 18th లోక్సభలో 30 మెంబర్స్ క్యాబినెట్ మినిస్టర్స్గా ఉన్నారు. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్ట్రెంత్ ఎంత ఉంది ప్రెసెంట్ లోక్సభ 18th లోక్సభలో అంటే 72 ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. 72లో 30 మెంబర్స్ మాత్రమే క్యాబినెట్, మిగతా 42 ఐదర్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆర్ ఎంఓఎస్ని కలిగి ఉన్నారు. మరి ఈ 30 మెంబర్స్ కూడా ఒకటే టాస్క్ మీద ఉంటే మనకి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా స్పీడన్ అప్ చేయడానికి, ప్లస్ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనే దాన్ని బెస్ట్గా రిప్రజెంట్ చేయడానికి ఈ 30 మెంబర్స్ కూడా డిఫరెంట్ కమిటీస్గా ఫామ్ అవుతారు అనమాట. దాన్ని మనం క్యాబినెట్ కమిటీస్ అని అంటాం. సో ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ సెటప్. కానీ ఇక్కడ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది దేనిలో ఉంటుంది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. దెన్ అసలు రోల్ ఆఫ్ క్యాబినెట్ అంటే ఏంటి అనే ముందు, ఈ క్యాబినెట్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుందా లేదా అని అంటే కనుక, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా క్యాబినెట్ అనే టర్మ్ లేదు. మరి ఇప్పుడు ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే ఇప్పుడు ఉంది. ఎందుకు అంటే ఆర్టికల్ 352 క్లాస్ 3 మనకి ఏదైతే ఉందో, నేషనల్ ఎమర్జెన్సీ కదా ఆర్టికల్ 352, దానికి క్యాబినెట్కి సంబంధం ఏంటి అంటే కనుక, మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో మొరార్జీ దేశాయ్ గారి
గవర్నమెంట్ టైంలో ఏం చేశారంటే, అంతకుముందు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్ ఎమర్జెన్సీ మనం రీసెంట్గా 50 years కంప్లీట్ చేసుకున్నామని న్యూస్లో విన్నాం కదా. దాని గురించి మీరు గుర్తుంటే కనుక ఆ టైంలో ఎమర్జెన్సీని ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ గారు జస్ట్ ఫోన్ కాల్లో ప్రెసిడెంట్గా ఉన్న ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే తన మంత్రివర్గంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్కి కూడా చెప్పకుండా జస్ట్ ఫోన్ కాల్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఏం చేశారు, ఇలా అయితే ఈ ఎమర్జెన్సీ పవర్స్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది అని 44th Amendment 1978 ద్వారా ఏం చేశారు, అప్పటి నుంచి 352 కింద ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయాలి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఒక్కళ్ళు చెప్తే సరిపోదు, రిటర్న్ అడ్వైస్ ఆఫ్ ద క్యాబినెట్ ఉండాలి ప్రెసిడెంట్ కంటే. వాళ్ళు అందరూ సైన్ చేసి అవును మేము అందరం నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ఒప్పుకుంటున్నాము అని చెప్పి సైన్ చేస్తే మాత్రమే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేస్తారు. దానికోసం అని చెప్పి ఈ ఆర్టికల్ 352 Clause 3లో క్యాబినెట్ అనే టర్మ్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ అనే టర్మ్ లేదు, బట్ ఆర్టికల్ 352 Clause 3లో మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. దేని ద్వారా? 44th Amendment 1978 ద్వారా. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, క్యాబినెట్ అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అందరూ కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ని కలిగిన వాళ్ళని క్యాబినెట్ అంటాం. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది, మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ మెన్షన్ చేసి ఉందా కాన్స్టిట్యూషన్లో అంటే కనుక ఉంది. ఆర్టికల్ 75లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 75 ఏం చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు ఎవరికి కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా ఉంటారు, లోక్సభకి. అంటే ఒకవేళ గవర్నమెంట్ అనేది లోక్సభలో మెజారిటీని కోల్పోయినా లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయినా కానీ ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ మాత్రమే ఉంది, క్యాబినెట్ అనే టర్మ్ లేదు. క్యాబినెట్ అనేది 44th Amendment ద్వారా యాడ్ చేయడం జరిగింది. దెన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది కనుక మనం చూస్తే ఇది బ్రాడర్ ఐడియా అయితే దాంట్లో క్యాబినెట్ అనేది ఒక స్మాల్ యూనిట్, దాంతోపాటు మనకి MOS మినిస్టర్స్, తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్, వీళ్ళందరినీ కలిపి మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. సో ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 18th లోక్సభలో మనకి 18th లోక్సభలో 30 members ఏమో క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమో 72 members ఉన్నారు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు అసలు రోల్ ఆఫ్ క్యాబినెట్ ఏంటి, క్యాబినెట్ ఏం చేయడానికి ఉంది అని అంటే కనుక మనకి ఎయిడ్ అండ్ అడ్వైజింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కూడా క్యాబినెట్కి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని చెప్పొచ్చు. పాలసీ ఫార్ములేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్యాబినెట్ అనేది. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీస్ కానీ డిజాస్టర్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్గా ఉండటంలో కూడా క్యాబినెట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలా మనకి మెనీ థింగ్స్లో క్యాబినెట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి. మరి ఇప్పుడు మనం క్యాబినెట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకున్నాం. మరి కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి అంటే కనుక ఇన్ఫార్మల్గా అనమాట. ఇన్ఫార్మల్గా ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 members ఉన్నారు, ఈ 30 members అందరూ కాకుండా దేంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 members ఎవరైతే ప్రైమ్ మినిస్టర్కి నమ్మకదగిన మినిస్టర్స్ ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళని పిలుస్తూ, లేకపోతే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ని కానీ, అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైతే ట్రస్ట్ వర్దీగా అనిపిస్తారో వాళ్ళని డిస్కషన్స్కి పిలిస్తే దాన్ని కిచెన్ క్యాబినెట్ అంటారు అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఇండియాలో మనకి ఉందా అంటే ఇన్ఫార్మల్గా ఉండొచ్చు. దెన్ యూకేలో దీన్ని మనం ఇంకో షాడో క్యాబినెట్ అనే టర్మ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది నేను ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 75 Clause 3లో ఉంది. మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ క్యాబినెట్ కానీ ఎప్పటి వరకు ఆఫీస్లో ఉంటారో, ఎప్పటి వరకు వాళ్ళు లోక్సభలో మెజారిటీ కలిగి ఉంటారో అప్పటి వరకు వాళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలి. అంటే ఏంటి, దే కెన్ స్విమ్ టుగెదర్ ఆర్ దే కెన్ సింగ్ టుగెదర్, కలిసి ఉండాలి లేదంటే కలిసి మునిగిపోవాలి అని అర్థం అనమాట. దెన్ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, ఇక్కడ పార్లమెంట్ అని ఇవ్వచ్చు, పార్లమెంట్ మొత్తానికి కాదు, ఓన్లీ లోక్సభకి మాత్రమే వాళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఇక్కడ మాత్రం మెజారిటీ ఉంటేనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలరు కాబట్టి. దెన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఎవరికి ఇండివిజువల్గా రెస్పాన్సిబుల్గా ఉంటారు అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళ ఆఫీస్ని, వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఏంటి అని అడిగితే కనుక జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే 5 years అని చెప్తారు ప్రైమ్ మినిస్టర్కి కానీ మినిస్టర్స్కి కానీ. బట్ టర్మ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత అంటే కనుక డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్కి ఎప్పటి వరకు అయితే కనుక వీళ్ళు కరెక్ట్గానే కాన్స్టిట్యూషనల్గానే ఉన్నారు అనుకుంటే, వాళ్ళకి మెజారిటీ ఉంది అనుకుంటే అప్పటి వరకు వాళ్ళు ఆఫీస్లో ఉంటారు. ఒకవేళ ప్రెసిడెంట్కి ఏ టైంలో అయినా వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు హౌస్లో, లేకపోతే వీళ్ళకి మెజారిటీ లేదు అనుకుంటే కనుక దే హ్యావ్ టు రిజైన్. దే హ్యావ్ టు అండర్గో ఫ్లోర్ టెస్ట్ తర్వాత వాళ్ళకి మెజారిటీ లేదని ప్రూవ్ అయితే కనుక దే హ్యావ్ టు రిజైన్. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఎందుకు, ఏ కాంటెక్స్లో అంటే రీసెంట్గా గవర్నమెంట్ క్యాబినెట్ కమిటీస్ని ఫామ్ చేసిందని చూసాం కదా. అసలు ఈ క్యాబినెట్ కమిటీస్ అనేది ఏంటి అంటే కనుక ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెకానిజం. అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. మరి ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుంది అని అంటే కనుక రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ 1961లో మెన్షన్ చేసింది. దాని ప్రకారం ఏంటి, మనకి జనరల్గా 2 types ఆఫ్ కమిటీస్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ అంటేనేమో పర్మనెంట్ కమిటీస్ ఉంటాయి, కొన్నేమో ఎడ్హాక్ కమిటీస్ కూడా ఉంటాయి, అంటే విచ్ ఆర్ టెంపరీ ఇన్ నేచర్. అంటే 2 రకాలుగా ఉండొచ్చు. దెన్ అసలు ఇప్పుడు మనకి ఎన్ని క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి అని అంటే కనుక 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. ఈ 8 క్యాబినెట్ కమిటీస్ ఏంటి అనేది క్విక్గా చూద్దాం. ఫస్ట్ వన్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్. తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఈ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ఏం చేస్తుంది, మనకి ఎంఎస్పీని అప్రూవ్ చేయడం కూడా ఈ కమిటీయే చూసుకుంటుంది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్. దెన్ క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్. మీకు గుర్తుంటే కనుక ఈ పార్లమెంటరీ అఫైర్స్ కానీ అకామిడేషన్ కానీ జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. లాస్ట్ లోక్సభలో అకామిడేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంది, పార్లమెంటరీ అఫైర్స్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంది. మిగతా కమిటీస్ జనరల్గా ఏంటంటే ఏ కమిటీలో అయినా ప్రైమ్ మినిస్టర్ మెంబర్గా ఉంటే కనుక డిఫాల్ట్గా ఆయన చైర్మన్గా ఉంటారు. కానీ ఈ 2 కమిటీస్కి లాస్ట్ లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేయలేదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంది. దాని ఇంకొక అదర్ కమిటీస్ ఏంటి అంటే కనుక క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఈ 2 న్యూగా కాన్స్టిట్యూట్ అయిన కమిటీస్. మరి ఎన్ని కమిటీస్ ఉండాలి అనేది ఎవరి చాయిస్, ప్రైమ్ మినిస్టర్స్ చాయిస్. దీంట్లో మెంబర్షిప్ ఎంత ఉంటుంది అంటే జనరల్గా 3 members నుంచి 8 members ఉంటారు. కానీ ఇది ఎంత ఉండొచ్చు అనేది కూడా మళ్ళీ ఎవరి చాయిస్ అంటే కనుక ప్రైమ్ మినిస్టర్స్ చాయిస్. జనరల్గా దీనికి క్యాబినెట్ కమిటీస్కి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అని అంటే కనుక మోస్ట్లీ క్యాబినెట్ మినిస్టర్సే ఉంటారు. కానీ స్పెషల్ ఇన్వైటీస్గా ఎవరిని పిలవచ్చు, నాన్ క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా పిలవచ్చు. అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ కానీ ఎంఓఎస్ కానీ వీళ్ళని కూడా స్పెషల్ ఇన్వైటీస్గా పిలవచ్చు. కానీ జనరల్గా డిఫాల్ట్గా క్యాబినెట్ కమిటీస్కి డిఫరెంట్ మెంబర్స్గా కలిగి ఉంటారు. దెన్ క్లాసిఫికేషన్ ఏంటనేది మనం ఆల్రెడీ చూసాం. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఇది ఎంఎస్పీని రికమెండ్ చేసేది. పొలిటికల్ అఫైర్స్ దీన్ని సూపర్ క్యాబినెట్ అని అంటారు. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ, ఆల్ డిఫెన్స్ రిలేటెడ్ థింగ్స్, పార్లమెంటరీ అఫైర్స్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ చేశారు లాస్ట్ టైం. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, దాంతోపాటు అకామిడేషన్. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఉన్న 8 క్యాబినెట్ కమిటీస్. దాని కంపోజిషన్ ఏంటనేది చెప్పాను నేను. మినిమం 3 members నుంచి మాక్సిమం 8 members అనేది జనరల్గా ఫాలో అయ్యే ట్రెండ్. సో ఇది ఎంత ఉండొచ్చు అనేది కూడా ప్రైమ్ మినిస్టర్స్ చాయిస్. జనరల్గా క్యాబినెట్ మినిస్టర్సే ఉండొచ్చు, బట్ అదర్ క్యాబినెట్ మినిస్టర్స్ కాకుండా ఎవరినైనా కూడా స్పెషల్ ఇన్వైటీస్గా పిలవచ్చు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ మన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. So practice question lo, the concept of cabinet system in India has been borrowed from which country? USA, UK, Canada, Australia. So వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద salient features of parliamentary form of government. How does it differ from the presidential form of government? సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, మనం ప్రెసిడెన్షియల్ ఫామ్ కాకుండా పార్లమెంటరీ ఫామ్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది. సో ఆన్సర్ డిఫరెన్సియేషన్ ఫామ్లో రాయండి. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే క్యాబినెట్ అనే టర్మ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు. కానీ ఏం మెన్షన్ చేసింది 75 కింద
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఉంది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 91st అమెండ్మెంట్ 2003 ప్రకారం 15% ఆఫ్ ద లోక్సభ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాక్సిమం స్ట్రెంగ్త్ అనేది ఉంది. అంటే ప్రెసెంట్ ఉన్న లోక్సభ స్ట్రెంగ్త్ ప్రకారం 81 మినిస్టర్స్ ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ లోక్సభలో ఎంతమంది ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? 72 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇంకా 9 మెంబర్స్ని ఉంచొచ్చు, ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనం క్యాబినెట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి డిఫరెన్స్ ఏంటనేది చూసాం, కిచెన్ క్యాబినెట్ ఏంటి అనేది చూసాం, దాంతోపాటు క్యాబినెట్ కమిటీస్ ఏంటి, దానికి ఉన్న రోల్ ఏంటి, ఇప్పుడు ఎన్ని కమిటీస్ ఉన్నాయి, ఆ నేమ్స్ ఏంటి చూసాం, దేన్ని ఎవరు హెడ్ చేస్తారనేది చూసాం, దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. Have a great day.